మరి ఇవాళ ఏదైనా వార్త తీసుకొస్తాడో లేకుంటే భోగి పండుగని ఇంట్లోనే పొంకనాలు కొడతాడో చూద్దాం. తాత ఏం చేస్తున్నావే? రారా అరే కట్టెలు తెర్రా అంటే ఎవరికి శాత కాదు కానీ మాట్లాడు రానంటే అడ్డం నిలువైతే మాట్లాడుతాడు నీ పోరగాళ్ళకున్న వారి నడవరా ముసలోడని మీ వెనుకని అత్తానే ఉండి కట్టెలు పట్టుకొని జాగ్రత్త లేవు కానీ బాగానే మాట్లాడుతానే ఎవరు దానాడు అనుకున్నా ఏదో కథలు పడతావని అనుకున్నా. అదే పని మీద ఉన్నావా పెద్ద మనిషి? సరే కానియ్యు. తాతగారు నమస్తే. నమస్తే. అతి వినయం దూరత లక్షణమాట. ఏ రారా. నా దూరత లక్షణం గురించి పక్కకు పెట్టు గాని ఇంతకు తమరు చేసే పనేంటిదో చెప్పుర్రి. చెప్పులు లేదు శంసలు లేదు. ఇవాళ ఏం పండుగ అనేది కూడా తెలుస్తుంది నీకు. భోగి పండుగ, అందుకే భోగి మంటలు వేసుకుంది అందుకు పోతాను. అరే పిల్లగాళ్ళు మా ఇంట్లో ఏమన్నా పాత వస్తువులు ఉంటే ఇవని చెప్పపోయినరా ముసలిదాన్ని. మీ ఇంట్లో నువ్వు తప్ప పాత వస్తువులు ఏం లేవా? నిన్న మందలోకి నూకమన్నది. ఇట్లా మన్ను కొట్టగారా. ఓ పొల్ల ముసల్దా అన్నదో లేదో గాని గిదైతే నువ్వే పుట్టించినట్టున్నావే. ముసలోని మంటలకు నువ్వు కూడా ఏందే? ఏంటే నేను పాత వస్తువులా? అదే పళ్ళు రాలగొడతా అమ్మ. ఇలా పండుగ కావచ్చు ఏమనుకుంటూకుంటా లేకుంటే నీ చెవులు పిండి చేతిలో పెడదు నువ్వు నడువిరి. అరే సుతాను ఎవరో ఎట్లా అంటుందా అది నేను అట పాత వస్తువునట. ఏ ముసలోడా ఎప్పుడు చూడు ఈ లొల్లేనా? పండుగోలిగా పొలగాండ్లతో ఏంది గాని నువ్వైతే భోగి మంటలయ్యు. మరి లేకుంటేంది దీని వేజేంది నా వేజేంది నన్ను పాత వత్వాలంట. పెద్దలంటే గౌరవం లేదు అమ్మ. చెంపలు పిండి చేతిలో పెడుతుంది కానీ ఊకుంటానా. అన్ని లేరు వత్వాలు, అన్ని లేరు. పాత వత్వాలకి తేవున్నా కూడా లే అయితే పెట్టు. అగిపెట్టిదిరా, అగిపెట్టిద్దా. ఇదేం అగ్గిపెట్టరా? అరే దీనికి మందే చక్కగా లేదు. ఏం అగ్గిపెట్టాలని పట్టుకొచ్చినవరా ఇది? వెనుకట చెక్కుమోకి దూదిని అంటిచ్చిలో పెట్టినావు అంటే వచ్చిగానే అంటుకునేది. ఎక్కడి అడ్డమైన అగ్గిపెట్టలు పట్టుకొచ్చినావు. అరే దీనికి మందులో ఇంకో అగ్గిపెట్ట అన్నది ఏ పోరా? భోగి మంటలని మా వాడలందరినీ పట్టుకొని వచ్చినావు. మంట పెట్టి మాకు చలి పెడతాను ఇక్కడ. మరి నేనేం చేయాలి? ఇది అంటుకుంటలేదు. ముసలోడ అంటించినట్టే మీరు భోగి మంటలు కాగినట్టే పోన్రి. ఓరి చిన్న నువ్వన్న మంట అంటీయరా అదరా? ఇదే ముసలోడ నేను అంటిస్తా. అంతేరా రాగు. నాకు అంటుకుంది నీకు అంటుకుంటా అది. వెరీ గుడ్. పర్వాలేదు, నువ్వు మంచిగా అంటించినావు. ఎచ్చగున్నదిరా. ఏ డప్పు ఎదురమ్మన్నది. డప్పు కొట్టుకుంటే ఎగరాలి మనం. అవును గాని తాత ఇంతకు భోగి పండుగకు గీ మంటలు ఎందుకు పెడతారే? వెరీ గుడ్. ఇగో గిట్లా అడగాలి. తెలియని ముచ్చట్లు అని ఉంటే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. కానీ ఇక ఈ పొలగాళ్ళు ఉన్నారు ఫోన్లు బట్టి పొంకరాలు కొట్టుర్రు అని అంటే పొద్దంతా పొంకరాలు కొడతాంటారు వీళ్ళ నోళ్ళ మన్నుగొట్ట. ముసలాడ నీకు అసలు భోగి మంటల గురించి తెలుసా? దాని గురించి చెప్పమంటే మమ్మల్ని తిడతాను. అవును, నేనోటి అడిగితే గా పొలగాళ్ళని తిడతావేమే? అంటే నీకు కూడా తెలియదా ఏంది? అందుకే గిట్లా దాటెత్తున్నావా? మాట్లాడుతానవే నంగరాసి. పండుగల గురించి నాకే తెలియదానే చెప్తా ఈను. భోగి పండుగ అంటే ఏంటిది అని అంటే దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజున వచ్చేదే ఈ భోగి పండుగ అన్నట్టు. ఈ భోగి పండుగ అనేది సంక్రాంతికి ముందు రోజు నుంచి మొదలవుతుంది. సంక్రాంతి అంటే ఏంటిది? కొత్త కాంతి. అంటే ఈ భోగి పండుగ రోజు మనం వెలిగించేటువంటి ఈ భోగి మంటలతోటే ఆ కాంతి ప్రారంభమవుతుంది అనేది ఒక నమ్మకం అన్నట్టు. మరి ఈ భోగి మంటల వల్ల కలిగే ప్రయోజనం ఏంటిదే తాత? ఈ భోగి మంటల వల్ల ఉపయోగం ఏంటిది అని అంటే ఓ తాత నేను చెప్తానే. ఇప్పుడు చలికాలం కదా, చలికాలానికి భోగి మంటలు ఎత్తారు. ఓ కుర్కాస్ అందుకొని కావాలని. అరే నువ్వు జారినంత లేవు కానీ భూమి మీద మూరెడు ఎత్తే ఎందుకు ఎగురుతావురా? నీకు తెలుసారా? తెలియకుంటే మూసుకొని కూర్చోవాలి. పోరనుకున్న వారెత్తు చలిగా అయ్యేటందుకు భోగి మంటలు ఎత్తారా? అరే గా పొలగానికి ఏమెరక గాని నువ్వు ముచ్చటైతే చెప్పరా? అదే ఈ భోగి మంటల్ని వెలిగించడం వలన ఈ భోగి మంటల వెలుగులతోటి మన ఇంట్లకు భోగభాగ్యాలు ప్రసరించాలని, అట్లనే ఈ భోగి మంటలల్లా మనలో ఉన్నటువంటి అహంకారాలు అరిష్టాలు అన్నీ కూడా ఈ భోగి మంటలల్లా కాలి బూడిద కావాలనేటువంటి నమ్మకంతో మన భక్తులం అందరం దేవుళ్ళను ప్రార్థించుకుంటా ఈ భోగి మంటలను వెలిగిస్తూ అంటారు అన్నట్టు.
సరే మరి భోగి మంటల చుట్టూ ఎందుకు అట్లా డప్పులు కొట్టుకుంటే ఎగరాలే? ఓ అక్క గడుగురు తెస్తలేదా? పండుగ అంటే ఏంటి? ఎంజాయ్ చేయాలి, అందుకే డప్పులు కొట్టుకుంటే ఎగురుతాను. ఈ ముసలో డీజే పెట్టియాలంటే డీజే పెట్టియాలి, డప్పులతో ఎగురిస్తాను. దౌడ పొండి తడితే దయ్యం వదలాలి పోరి. డీజల్ పెట్టుకొని ఎగురుతా అంటారా భోగి మంటల కాడ? భోగి మంటల కాడ డప్పులు కొట్టేందుకు కూడా ఒక కారణం ఉన్నది. ఎరికేనా నీకు? తెలితే చెప్పు, లేకపోతే సపరేట్గా నోరు పూసుకొని కూసో. అదే ఏంటిదో చెప్పే వాంతునేంది కానీ నీకు. మా లోపట ఉన్నటువంటి అహంకారాలను అహంభావాలను నీ లోపట దహించి వేసుకో తండ్రి అని అగ్నిదేవునికి నమస్కరించుకుంటే ఈ అగ్నిదేవుని చుట్టూ ఎగురుతా అంటారు. అట్లనే డప్పులు కొట్టుకుంటే ఎగరడం వల్ల ఏందంటే ఇంద్రుడు సంతోషించి మన కోరికలను నెరవేరుస్తాడు అనేటువంటిది ఒక నమ్మకం. వామ్మో, గీ భోగి మంటలు వెనక పెద్ద కథే ఉన్నదే. ఇన్నొద్దుల సంది భోగి మంటలు సలిగాగేతందుకు అనుకున్నాం. అనుకుంటావు పెద్దలు చెప్పే మాటలు పెడచెవున పెడితే గత్తనే అనుకుంటారు ఈ కాలపు మీరు అందరు కూడా. రేపటి తరాలల్లా మీకు పుట్టబోయే పిల్లగాళ్ళకు కూడా ఈ పండుగల ప్రాముఖ్యత ఏంటిది అని అడిగితే చెప్పాలంటే తప్పకుండా మా అసంటి పెద్దల దగ్గర నుంచి పండుగల యొక్క గొప్పతనాలు తెలుసుకోవాలి మీరు. అట్లా తెలుసుకుంటేనే కదా రేపు రాబోయే తరాలకు మీరు వీటి విషయాలను అందించేది. ఇక నీ కడమ వార్తలు అయితే నువ్వు చదువుకో. పిల్లగాళ్ళు మనం ఎగురుకుంటే మళ్ళీ డప్పు కొట్టుకుంటే ఎగురుదాం పట్టుది. చలో. చూసినారులా మా తాత భోగి మంటలు వేసుకొని భోగి గురించి ఎంత మంచిగా చెప్పిండో. మీరు కూడా భోగి మంటలు వేసుకున్నారా మరి? మా ముసలోడేమో ఎచ్చగా భోగి మంటలు వేసుకొని కూర్చున్నాడు. మరి మా చెల్లె ఎన్నెల ఏం చేస్తుందో కదా. వెన్నెలా, ఓ వెన్నెలా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకువ బతుకంత ఛాయ. ముత్తు మురి పాలల్లో పాట మర్చిపోయినగా, మళ్ళీ పాట పాడాలి, ఏదైనా వాడదాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ముగ్గులతో కొత్త కలర్లతో ముగ్గంతా నింపుకుందాం. పాటను మొత్తం మార్చేసిన. ఇది ఇట్లా దింపి ఇట్లా పోవాలి. అగో మా చెల్లేంది అలవాటు లేని పని చేస్తాంది. ఓ వెన్నెలా, నువ్వేనా? పొద్దుగల్లేస్తే ఆకిలి సాన్పు చేయాలని అంబటాల దాకా వంటావు, నువ్వు ముగ్గులేస్తున్నావా? అబ్బో, నువ్వు దినం పొద్దుగాల లేచి ఆకిలి సాన్పు చేసినట్టు చెప్తున్నావు కదా. నువ్వు కూడా నా లెక్కనే అంబటాలకే లేస్తావు. సరే మన గొప్పలు మనం చెప్పుకొని ఇజ్జత్ తీసుకుంటే ఎందుకు గాని, పండుగ రేపైతే నువ్వు గియ్యాలనే ముగ్గులు ఎందుకు ఎత్తున్నావే? ఎందుకు ఎత్తున్నానో చెప్తా గాని అక్క, నా ముగ్గులు ఎట్లున్నాయో చెప్పవా? ఇగో గిదేమో గుంటూరు కారం ముగ్గు, గిదేమో సలార్ ముగ్గు. అగ్గ ముగ్గు పేరు ఇంకేం పెట్టలేదు కానీ అక్క గీ అన్ని ముగ్గులల్లా ఏది మంచిగా ఉందో చెప్పవా? ఏంది? సలార్ ముగ్గు, గుంటూరు కారం ముగ్గా? రథం ముగ్గు, సుక్కల ముగ్గులు ఇన్నా గాని గివే ముగ్గులే. మరి వెన్నెలంటే ఏమనుకున్నావు అక్క? మినిమం ఉంటది. కొత్త సినిమాల హంగామా నడుస్తుంది కదా సంక్రాంతి పండుగ సందర్భంగా, అందుకే నా ముగ్గులన్నిటికీ మంచిగా కొత్త సినిమాల పేర్లు పెట్టిన. అబ్బో, నువ్వు మరీ గింత క్రియేటివ్గా ఆలోచించితే నేను తట్టుకోలేకపోతున్నా చెల్లె. ఇంకా నయ్యం, ముగ్గులకు సలారు గుంటూరు కారం అని పేర్లే పెట్టినవు, బొగ్గుతోని కారం పొడితోని ముగ్గులేయలేదు పో. నేను మరీ అంత పిచ్చిదాన్ని అనుకున్నావా అక్క? ముగ్గు దేనితో టేస్ట్లో నాకు తెలుసు కానీ నన్ను డిస్టర్బ్ చేయకపో. నాకు అసలే రేపు ముగ్గుల పోటీ ఉంది, మస్తు ప్రిపేర్ కావాలి. ఏమో ఐఏఎస్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నట్టు నీ బిల్డప్ ఏందే? ముగ్గులేసానికి కూడా గింత ప్రిపరేషన్ కావాలనా? పోటీకి పోయినాక ఇంత తప్పు పోయింది అనుకో, ముగ్గు కూడా మర్చిపోయింది అనుకో, దాంట్లో సుక్కలు పెట్టుడు కూడా మర్చిపోయింది అనుకో, ఇంత ప్రైజ్ మనీ వేరేటోళ్ళకి పోదా అక్క. అందుకే నేను మంచిగా నేర్చుకుంటా. 5,000 ప్రైజ్ మనీ ఇస్తున్నారట, నాకే రావాలి ప్రైజ్ అయితే. ఓ 5,000 అని బగ్గనే మురుతున్నావు గాని నీ ముగ్గులు ఎట్లున్నాయో చూసుకున్నావా? ఓ పారి, నీకు ప్రైజ్ మనీ కాదు కదా, కనీసం చాక్లెట్ కూడా ఇయ్యరు. సపడే కూకో. ఏందక్క నువ్వు అనేది? పోటీ కోసం పొద్దుడు సంది ప్రిపేర్ అవుతున్నా, ముగ్గులు వేసుకుంటా. నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు ప్రైజ్ మనీ? అయ్యో అక్క, నేను ఇంకా ముగ్గుల కలర్లే నింపలేదు, అందుకే నీకు మంచి గానొత్తలేవు. ఇగో కలర్లు నింపనీకి ఒక అన్నను సుతం పెట్టుకున్నా. ఓ అన్న, ఓ అన్న, సపరేట్గా నిల్చున్నావేంది? కలర్లు నింపు. ఉత్తనే ఇచ్చింది 500 నింపచ్చి. ఏంది? ముగ్గుల కలర్లు నింపనికి మనిషిని పెట్టుకున్నావా? మా తల్లే. అన్నదా జల్దీ కలర్లు నింపు, మంచిగా కనబడుతుంది మన ముగ్గు మన అక్కకు. కానీ ఇగో ఇంట్లో ఒక కలర్ నింపు, ఇంట్లేమో రెడ్ కలరు, ఇంట్లేమో ఆరెంజు, గన్లేమో ఎల్లో. సరేనా? దా కూసో జల్దీ. అరే అన్న, నేను ముగ్గు ఎట్లా వేసినా, నువ్వు కలర్లు ఎట్లా నింపుతున్నావా అన్న?
బార్డర్ దాటి కలర్ బయటికి పోవద్దే. అయ్యో నా ముగ్గంతా ఖరాబ్ చేస్తున్నావు కదా. ఇదేందన్నా గిట్ల గీ కలర్ నింపినావు? అయ్యో సరిపోయినరు పోన్రి ఇద్దరు. అయ్యో అక్క సుక్కలు వంకర టింకర పోతున్నాయి అక్క. పోటీకి స్కేల్ కొంచెం కొనిస్తారా అక్క? మంచిగా స్కేల్ మంచిగా పెట్టి సుక్కలు కూడా మంచిగా ఎత్తా, అప్పుడు ముగ్గు కూడా మంచిగా వస్తుంది అక్క. స్కేల్ ఎందుకే, మొత్తం బాక్సే కొంచవో. నీ అవ్వ నువ్వు ముగ్గులేసని కోతున్నావా లేకపోతే పరీక్ష రాయని కోతున్నావా? ముగ్గుల పోటీ కూడా పరీక్ష లెక్కనే కదా అక్క. ముగ్గు మంచిగా రాలేదనుకో ఫెయిల్ అవుతాం, ఆయనతో ప్రైజ్ మనీ కూడా రాదు. ఓ అన్న నీ ఫోన్ మాట్లాడి చల్లగుండా గిట్ చూడు, జల్ వచ్చి కలర్లు నింపు, లేదనుకో నీకు 200 కట్ చేస్తా మరి. అయ్యో నేనేమన్నా నన్ను గట్ల పోబడితివి? ఆయన నీ ముఖం చూసినప్పుడే అనుకున్నది నీకే పని సాత కదని. నా 500 నాకు మిగులుతాయి, నేను వేసుకుంటా కలర్లు. ఓ పోరి అయిపోయినాయా నీ ముగ్గులు? దినాం ఇంటి ముంగట ముగ్గేయమంట శాత కాదు కానీ ప్రైజ్ మనీ అనే వరకు కలర్లు కొనుకొచ్చి కథలు పడుతుంది. ఏహే ఉండక్క, ఏమో ఎప్పుడేదో ఒకటి అంటావు. అబ్బా నువ్వు వేసిన చక్కదనాల ముగ్గులకు ఇంకా సెల్ఫీలు తీసుకుంటున్నావు. సెల్ఫీలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ ముగ్గులు నేనే వేసిన ఫ్రెండ్స్. నా ముగ్గులు ఎట్లున్నాయో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు నచ్చింది అనుకో 2 సుక్కలు పెట్టుండి కామెంట్లల్లా. అవు గా ముగ్గు నచ్చింది అనుకో 3 సుక్కలు పెట్టుండి కామెంట్లా. అవు గా ముగ్గు నచ్చింది అనుకో 2 సుక్కలు పెట్టుండి కామెంట్లా. ఈ ముగ్గులన్నీ నేనే వేసిన ఫ్రెండ్స్. గట్లనికి ముగ్గులన్నీ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అమ్మయ్యా వీడియో అయితే తీసుకున్నా. చేస్తారు. నువ్వు వేసిన ముగ్గులకు ఇంకా షేర్లు కూడా చెయ్యాలనా? అయినా ముగ్గులేసాడంటే చిన్నప్పుడు పలక మీద పిచ్చి గీతలు గీసాడు అనుకుంటున్నావా ఏంది? నువ్వు గెలువవుతాయి సపడే కూకో. ఫోన్ వస్తుంది. హలో ఏంది? రేపు పెట్టే ముగ్గుల పోటీ క్యాన్సిల్ అయిందా? అయ్యో దేవుడా, ప్రైజ్ మనీ నాకే వస్తుందని కలర్లు తెచ్చుకొని కూడా ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నా కదా. పోటీ అని చెప్పి గింత మోసం చేస్తారా? హలో ఫోన్ కట్ చేసిండు. నీ అవ్వ సంక్రాంతికి కీడంటే ఏందో అనుకున్నానుల్లా గిదే కావచ్చు. ఇప్పటిదాకా వేసిన ముగ్గులంతా ఉత్త కథనే అయ్యే. మంచిగా ఇది నీకు గిట్లనే కావాలి. ఆ మిగిలిన కలర్లు దాచిపెట్టు, రేపు ఇంటి ముంగట ముగ్గేసి నీకు వనకత్తాయి. చూసినారులా మా చెల్లె కథలు ఎట్లున్నాయో? మీరు కూడా పండుగకు ఇంటి ముంగట తీర్ల ముగ్గులేసానికి తయారైతున్నారా? అందరికి మల్లో పరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిలిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా జల్దీ చూసేరి. దేవుళ్లకు ఆడోళ్ళు పొంగళ్ళు పెట్టి మొక్కులు అప్పజెప్పుకునేటోళ్లను చూసినాం. కానీ అన్నమయ్య జిల్లా తిప్పాయపల్లె అనే ఊళ్ళనైతే సంజీవరాయ స్వామికి మొగోళ్లే పాలతోని పొంగళ్ళు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆగో చూసిండ్రు కదా, గుళ్ళోకొచ్చిన మొగోళ్ళందరూ పొయ్యిల మీద గంజులు పెట్టి పొంగళ్ళను ఎట్లా తయారు చేస్తున్నారో. ఇక ఇంటికాన్ నుంచి వచ్చేటప్పుడే పాలు బెల్లం కట్టెలన్నీ పట్టుకొచ్చుకొని గుళ్ళనే దేవునికి పొంగళ్ళు చేసి వెట్టుడే గిలాచారమాట. గది కూడా సంక్రాంతి ముందుగాల వచ్చే ఆదివారం నాడే గీ పండుగను స్పెషల్ గా జరుపుకుంటారట. ఇగి ముచ్చట గురించి అడిగితే ఆడున్నోళ్ళు ఏమంటున్నారో ఈనుండ్రి. తిప్పాయపల్లి గ్రామం, ఉల్లంపేట మండలం, అన్నమయ్య జిల్లాలో కలిగినటువంటి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆంజనేయ ప్రతిరూపము. సంజీవ పర్వతాన్ని తేవడం వలన సంజీవరాయ స్వామిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం నాడు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి పాల పొంగళ్ళు అంటే పొంగళ్ళు, బెల్లము, టెంకాయలు, పాలు ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. తిప్పాయపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సంజీవరాయ స్వామి భక్తులు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతుంది. ఆలయం లోపలికి ఆడవారికి ప్రవేశం లేదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొంటారు. ఇంటి దగ్గర నుంచి పొంగళ్ళు తీసుకురావడం మొదలు పొంగళ్ళు వండడం, స్వామికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకుంటారు. ఇన్నారు కదా,
సంజీవరాయ స్వామి కథను ఎన్కటి సంధి వచ్చిన ఆచారాన్ని ప్రతి ఏడాది గిట్లనే సంబురంగా చేసుకుంటా ఆడున్న మొగోళ్ళందరూ దేవునికి మొక్కులు అప్పచెప్తారట. ఇదుల్లా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ఇయాల్టి జోర్దార్ భోగి స్పెషల్. మల్లోపరి అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మళ్ళా చే జోర్దార్లా మళ్ళా తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.